పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. రేఖ, ఎక్కడికి వెళ్ళావు? ఏదో సాధించుకొచ్చినట్టు నీ ఫేస్లో గ్లో కనిపిస్తుందేంటి? బిజినెస్లో మన ప్రత్యర్థుల షేర్ వాల్యూ మనకంటే పెరిగిపోతే వెంటనే మనం రికవరీ ప్రయత్నాలు చేస్తాం కదా. అప్పుడు వెంటనే మనం రైజ్ అయితే ఎలా ఉంటుంది? గర్వంగా అనిపించదా? ఏం చేశావు? కృష్ణ తులసి అమ్మకొచ్చిన గోల్డెన్ ఛాన్స్ని దెబ్బతీసింది కదా. అందుకే నేను ప్రస్తుతం కృష్ణ తులసి అల్లుడుగా ఉన్న చరణ్ బిజినెస్ మీద దెబ్బ కొట్టాను. అతని తండ్రి జయసింహ డ్రీమ్ ప్రాజెక్ట్ని చరణ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ దాన్ని అతనికి దక్కకుండా చేశాను. అతని కంటే తక్కువ రేటుకి దాన్ని నేను లాగేసుకున్నాను. చరణ్ ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఆ సెగ కృష్ణ తులసికి తగులుతుంది. గ్రేట్ స్టెప్. అమ్మను అవమానించిన 24 గంటల్లోపే కరెక్ట్గా ఆన్సర్ చెప్పే వాళ్ళకి. ఆడపిల్లని అమ్మ బాధకి ఆన్సర్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. మగాడివి నువ్వేం చేస్తున్నావురా? నేనా? ఉన్న ఛాన్స్ నువ్వు వాడేసావు కదా, ఇంక నేను చేసేదే ఉంది. అయినా మన ఇద్దరిలో ఎవరు చేసినా దెబ్బ తగిలేది కృష్ణ తులసికే కదా. అలా అని చేతులు ముడుచుకొని కూర్చుంటావా? దెబ్బ కొట్టింది నేను, నువ్వు దాని వెనకాల దాక్కుంటావా? అది నీ క్రెడిట్ అనుకొని సాటిస్ఫై అయిపోతావా? రేఖా, నీ చేతిలో ఓ వెపనే ఉంది, అది వాడడం మానేసి నేను చేసేది ఏముంది అని అంటావా? నా చేతిలో వెపనా? ఏంటది? హాసిని. హాసినియా? హాసిని నేను చేయాలి? తను నువ్వేమీ చేయక్కర్లేదు, జస్ట్ ఇంట్లో నుంచి పంపించేయి. వాళ్ళ అమ్మ చేసిన పనికి తనని వదిలేస్తున్నానని చెప్పి మరీ పంపించేసాయి. అప్పుడు తను వెళ్ళి వాళ్ళ అమ్మ ముందు ఏడుస్తుంది. ఆ తర్వాత కృష్ణ తులసి ఏడుస్తూ అమ్మ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంటే అది అంత ఈజీ కాదేమో. ఎందుకు కాదు? ఎందుకు కాదు అంటే నువ్వు హాసినిని భార్యగా యాక్సెప్ట్ చేసావన్నమాట. అబ్బా, అలాంటిదేం లేదు రేఖ. అంటే నువ్వు హాసినిని నిజంగానే లవ్ చేస్తున్నావు అన్నమాట. అబ్బా, మాట్లాడితే పుట్టిదాన్ని లవ్ చేస్తున్నానంటావేంటి? లవ్ లేకపోతే ఎందుకు దాన్ని ఇంట్లో నుంచి గెంటేయలేవు? నీకెలా చెప్పాలి? నువ్వు చరణ్ని ప్రేమించావు, అతనికి పెళ్ళైపోయింది. అయినా అతన్ని వదిలిపెట్టకుండా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు. అతని మీద ఆశలు అలాగే ఉంచుకున్నావు. అతన్ని మర్చిపోని చెప్తే నువ్వు మర్చిపోతావా? హే, నాకు చరణ్ మీదున్నది ప్రేమ, నీకు హాసిని మీదున్నది ద్వేషం. దానికి దీనికి లింక్ చేస్తావేంటి? లాజికల్ మాత్రం మర్చిపోకుండా పట్టుకుంటావు, నన్ను మాత్రం వదిలేమని చెప్తావు. రే, నీకు అమ్మ మీద ప్రేమ కంటే హాసిని మీద క్రష్ ఎక్కువగా ఉందిరా. రేఖ, అలాంటిది ఏమీ లేదంటే ఉంది ఉంది అంటావేంటి? నాకు అనవసరంగా కోపం తెప్పించక రేఖ. హే పోరా, నువ్వు అమ్మ కోసం ఏమీ చేయలేవని అర్థమైపోయింది. రేఖ, హాసిని నేను ఇప్పుడేం చేయలేను రేఖ. తన చేతిలో ఇప్పుడు నా పేకుంది, దాని ఫోన్లో నా సిగరెట్ వీడియో ఉంది. నేను పుట్టిదాన్ని ఉఫ్ఫను ఊదేస్తే అది బయటికి వెళ్ళిపోతుంది, కానీ వెంటనే అది దాని ఫోన్లో ఉన్న వీడియోని షేర్ కొడుతుంది. ఆ వీడియోలోని సిగరెట్ కాల్చిన అమ్మ చూస్తే, ఆ తర్వాత అమ్మ నన్ను చూసే ఒక్క చూపు చాలు నన్ను కాల్ చేస్తుంది. అయ్యో, ఇప్పుడు నాకు ఆ కృష్ణ తులసి కంటే
హాసిని పెద్ద విలన్లా కనిపిస్తుంది. ఛే! అనవసరంగా దొరికిపోయిన పుట్టిదానికి